నీ యొక్క ఆగమనం మాకు శుభోదర్కమైనదని శ్రేయస్కరమైనదని తెలుసుకున్నాం. నా చెంతకు వచ్చిన వేళ యువరాజుగా ఉన్న మేము నేడు కిష్కింధాధిపతినయ్యాం. ఎప్పుడు సహాయ సహకారాలు ఉపదేశాలు అందజేయడానికి నిన్ను మా మహామంత్రిగా మేము నియమిస్తున్నాం. ప్రజాధిపతి వాలి మహారాజా వస్తున్నారు. ఏమిటి? వాలి మరణించలేదా? నా అన్న మరణించలేదా? నేను మరణించలేదురా వంచకాధమా. నిన్ను అంతం చేసే వాలి జీవించే ఉన్నాడురా. నన్నా గుహలో ఊపిరాడక మరణించేలా చేసి నీవు నా సింహాసనం చేజెక్కించుకున్నావుగా, అందుకు శిక్ష ఈ క్షణమే ఈ వాలి ద్వారా అనుభవిస్తావా? అయ్యో అన్న, నన్ను దండించకు. ఆనాడు మాయాజాలంతో కూడిన మల్లయుద్ధంలో మీరు మరణించారనుకున్నాను. నువ్వు కిష్కింధాధిపతివా? ఏరా పరమ వంచక! ఈ వాలిని వధించగల శక్తి గలవాడు ఈ లోకంలోనే లేడని తెలియదా? అయ్యో అన్న, నన్ను దండించకండి. నేను చాలు. నిన్ను ఇంకా వదిలేటంత జ్ఞానహీనుడా ఈ వాలి? నిన్ను సంపందే నీ ఆటలు కట్టవురా. ధైర్యం ఉంటే గద తీసుకొని నన్ను ఎదిరించు. అన్నదమ్ములంత కలహాలలో నీవు కలుగ చేసుకోవటం సమంజసం కాదు. ఈ సోదరుని మాటలు వినండి. లేదు, నా సోదరుడు ఏనాటికి కావు. నా శత్రువువి, పరమ శత్రువువి. తిరిగి పంద కిరీటం వదిలి పారిపోయిన పరమ భీరువు. వాని అనుచరులు ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఎక్కడికి పోయి తలదాచుకున్నా వాలి నన్ను కనిపెట్టి చంపడం తథ్యం. అందుచేత వాలిని ఎదిరించి మరణించుటే వీరోచితమైన పని. బలవన్మరణము తీరోచితము వీరోచితము కాదు. భీరువులు మాత్రమే ఆ నీచానికి పాల్పడతారు. పరాజితుడనై బ్రతుకు సాగించడం కన్నా పెరిగితనం వేరే ఏముంది? కాలం కలిసి రానప్పుడు ఒదిగి ఉండుట వివేకవంతుల లక్షణము. ఒదిగి ఉండడానికి స్థావరం ఏది? ఋష్యముఖ పర్వతానికి పోదాం. వాలి ఆ పర్వతం చెంతకు రాడని తెలుసు కదా. ఫలా తరుణోపాయం ఉపదేశించడానికి నీ వంటి వివేకవంతుడు నాకు ఎవరూ లేరు. మనం అక్కడికే పోదాం. పదండి. మన కష్టకాలం ముగిసే వరకు ఈ గుహలోనే మనం నివసించటం మంచిది. ఏమంటారు? సరే, అలాగే కాని. తాపసేన సభ నిర్దేశించే స్థలానికి మనం వచ్చినట్టున్నాం. అన్నా, ఎంతసేపని ఈ వనాల్లో నిర్విరామంగా సంచరిస్తూ ఉంటాం. ఇక రవంతసేపు విశ్రమిద్దాం. కాదు లక్ష్మణ, వైదేహి గురించి వివరాలు లభించే వరకు నేను విశ్రమించను. నీకు అలసటగా ఉంటే నాక మీరిలా పురోగమిస్తూ ఉంటే నాకింక అలసట అనేది ఎప్పుడూ ఉండదన్నా. అయితే పదం. ఆంజనేయ, అటు చూడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇటే వస్తున్నారు. మనల్ని పట్టివ్వడానికి వచ్చే వాలి యొక్క అనుచరులై ఉండొచ్చు. ఆ రూపురేఖల్లో ఉన్నత కుల సంజాతుల లక్షణాలున్నాయి. చారులు మాత్రం కారనుకుంటాను. వల్కల వేషధారులైన వాళ్ళు
వనవాసానికై విచ్చేసిన ఆరులని అనిపిస్తుంది. చారులు మారువేషం ధరించే అవకాశం ఉందని విస్మరించకు. వనవాసానికే వారు వస్తే పర్వత భూముల్లో పర్యటిస్తారా? వాళ్ల ముఖాల్లో కపట లక్షణాలు కనపడట్లేదు స్వామి. అయితే పైగా వీరధర్మోచితములైన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. చూడముచ్చటగా ఉన్నారు. కాదు, వారు చారులు మాత్రం కావటానికి అవకాశం లేదు. ఎందుకో నమ్మలేకుండా ఉన్నాను. వారు ఇటే వస్తున్నారు. నేను వెళ్ళి వివరాలు తెలుసుకుంటాను. వేషం మార్చుకుని వెళ్తే మంచిది. అలాగే చేస్తాను. ప్రభు 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 ప్రణామం. ఆకారాల్లో అవతార పురుషుల వలె ఉన్నారు. మహాత్మా, తెలియజేస్తారా తమరెవరు? వల్కల వేషధారులై ఈ విజన ప్రదేశానికి మీరెందుకు వచ్చారు? ఈ విషయాలు అడగడానికి నువ్వెవరు? నేను ఈ సమీపాశ్రమంలో ఉన్న బ్రహ్మచారిని. అనుష్ఠానం ముగించి ఆహారాన్వేషణకి ఇటు వచ్చాను. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏ పరిచయం లేని నీకు అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదే. కులనామాదులు తెలియజేయటానికైతే పరిచయం ఉండనవసరం లేదు. నా పేరు రాముడు, సోదరుడు లక్ష్మణుడు. రామ, శ్రీరామ, ఆ నామం నన్ను పులకరింపజేస్తుంది. దయవుంచి తమకు సంబంధించిన వివరాలన్నీ తెలుపండి స్వామి. ఇంకేం తెలియజేయడానికి వీల్లేదు. లక్ష్మణ, ఇతడు సామాన్యుడు కాడు. ఆ చెవులకున్న కుండలాలు చూడలేదు. సంభాషణలో ప్రౌఢత్వం గమనించలేదు. నేను అన్వేషించే మిత్రుడితడి. ఆంజనేయ. ఆహా ఆహా, మహాద్భుతం. పరుల కంట కగబడని నా కుండలాలను కనుగొని నా పేరున నన్ను పిలిచిన మీరు నిజంగా విష్ణు స్వరూపులే కదా? దేవదేవా, శతకోటి ప్రణామాలు. శ్రీవారి సమక్షానికి మారువేషంలో వచ్చినందుకు మీరు మన్నించాలి. ఆప్తమిత్రమా, నిన్ను చూసిన తోడని ఆత్మీయుడు అనుకున్నాను. మీ దివ్య దర్శనం లభించి ఈ దాసుని జన్మమే సఫలమైనది. స్వామి ఆగమనం దాసుని శుభోదయానికి సూచన. శ్రీవారు విజయం చేసి రాజ్యాన్ని కోల్పోయిన సుగ్రీవరాజును కూడా అనుగ్రహించండి. సుగ్రీవుడు ఎక్కడున్నాడు? అన్నగారైన వాలికి భయపడి ఋష్యమూక పర్వతాన ఉన్నారు. తమరక్కడికి దయచేయండి. పదమిత్రమా. అదుగో అదే ఋష్యమూక పర్వతం. రండి స్వామి. సుగ్రీవరాజా, నీకు అన్యాయం చేసిన వారిని కూల్చి నిన్ను కిష్కింధాధిపతిని చేస్తామని ఈ అగ్నిసాక్షిగా వాగ్దానం చేస్తాను. అది నా భాగ్యం అనుకుంటాను. ఈ సందర్భంలో మహానుభావులైన మీకోటి మనవి చేస్తున్నాను. నేను కిష్కింధాధిపతినైన తోడనే తమరి ధర్మపత్నిని అన్వేషించే నిమిత్తంగా వానరసేనను పంపించి వెతికిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. అయితే ఏమిటి? శ్రీరాముని వాగ్దానాన్ని శంకిస్తున్నావు? అయ్యో, అది కాదు. నేను వానరుడనైనా అవివేకిని కాను. సూర్యవంశస్థుల సత్య పరిపాలనా దీక్ష నాకు బాగా తెలుసు. మరి మర్మంగా మాట్లాడు. మిత్రుల మధ్య అరమరికలు లేకుండా ఉండటం ఉత్తమం. వాలి భుజబలంలో అజయ్ వరములెన్నో పొందినవాడు. అందుచేత వారిని వధించడం అసాధ్యమని సందేహిస్తున్నాం, అంతేనా? రామబాణానికి ఉన్న మహత్తరమైన శక్తి మీకు తెలియదు కాబోదు. ప్రభు, క్షమించండి. నేను మనవి చేసుకుంటాను. ఈ సమీపంలో 7 తాళవృక్షాలు వృత్తాకారంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క బాణంతో పడగొట్టగలిగిన వాడు మాత్రమే వాలిని కోల్చగలుగుతాడని మా సుగ్రీవుల నమ్మకం. నా శక్తి నిరూపించే అవకాశం లభించినందుకు సంతోషం. పదండి, మనం అక్కడికి వెళ్దాం. మహాద్భుతం. ప్రభు, శ్రీవారి అనంతమైన శక్తి సామర్థ్యాలను సందేహించినందుకు క్షమించండి. వాలిని చంపడం మీకు సాధ్యమేనని రుజువైనది. అలాంటి సందేహం నాకేనాడూ లేదు. పదండి.